అందరికి నమస్కారం. ఇవాళ మన టాపిక్ కొలీజియం. కొలీజియం మీద మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ అసలు కొలీజియం అంటే ఏంటి అంటే న్యాయ వ్యవస్థ. ఈ న్యాయ వ్యవస్థ ఎట్లా అంటే మనకు చీఫ్ జస్టిస్లను అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ సెలెక్షన్ చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది అనమాట. అది కొలీజియం అంటారు. అది ఎవరు చేస్తారు అంటే కొలీజియం అంటే ఒక నలుగురు సుప్రీంకోర్టు జస్టిస్లు, ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఆయన ఒక్కరు, వీళ్ళు నలుగురు, ఒక ఐదుగురు కలిసి ఒక టీం లాగా ఫామ్ అయ్యి వాళ్ళు ఎవరెవరిని రిక్రూట్ చేయాలో వాళ్ళు చేస్తారు. ఇప్పటిదాకా ఈ నడుస్తున్న లెక్క ఏంటంటే ప్రజలారా, కేవలం ఒక 30 కుటుంబాలు మాత్రమే దాన్ని రూల్ చేస్తూ ఉన్నాయి. సిన్స్ మనకు న్యాయ వ్యవస్థ తెలిసిన కాంచెల్లి ఆల్మోస్ట్ ఈ 30 కుటుంబాలే అటు ఇటుగా కదులుతూ ఉన్నాయి. అంటే ఏమవుతుందంటే నేను ఇప్పుడు మనం లెట్స్ సే చంద్రచూడుని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. చంద్రచూడు వాళ్ళ నాన్న చంద్రచూడు, ఇప్పుడు కొడుకు చంద్రచూడు హైకోర్టులో ఉన్నాడు. సో అంటే ఏంటంటే ఇక వాళ్ళే వస్తారు. ఇప్పుడు సంజయ్ భట్ ఉన్నాడు ప్రస్తుతానికి. సంజయ్ భట్ వాళ్ళ బాబాయో పెద్దనాన్నో ఎవరో ఒకరు ఉంటారు. ఆయన అంతకంటే ముందు సీనియర్ జడ్జి అనమాట. సో ఇట్లా ఎవరిని చూసుకున్నా వాళ్ళు వాళ్ళ కుటుంబీకులు వాళ్ళే దగ్గర వాళ్ళే వస్తూ ఉంటారు తప్ప మిగతా వాళ్ళు రారు. అయితే ఈ స్టోరీ అంతా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఇది ఒకసారి చూడండి, అసలు న్యాయ వ్యవస్థ అనేది ఏ లెవెల్కు దిగజారింది అనేది చూపిస్తాను ఇవాళ. చూడండి ప్రజలారా, సుప్రీంకోర్టు ఎక్స్టెండ్స్ ఇంటరిమ్ ప్రొటెక్షన్ టు ఫ్రాడ్ ఐఏఎస్ పూజా కేట్కర్ అగైన్. ఓకే, ఇవాళ అంటే వీళ్ళు ఏం చెప్దాం అనుకుంటారో ఇక్కడ నాకు అర్థం కాని క్వశ్చన్ అనమాట. ఈమె పూజా కేట్కర్, ఒక నిమిషం ఒక పెన్ను తీసుకుంటాను ప్రజలారా, ఐఎమ్ టేకింగ్ ద పెన్, రైట్? ఎస్. సో ఈమె పూజా కేట్కర్, ఈమె ఒక ఐఏఎస్ అనమాట. ప్రొబేషన్లో ఉన్నప్పుడే ఈమెకు ఆ బుగ్గ ఉన్న కారు కావాలని చెప్పి, ఇక ఈమెకు మొత్తం కారు, బంగ్లాలు, జనాలు అన్నీ కావాలని చెప్పి ప్రొబేషన్లో ఉన్నప్పుడు అవి ఇయ్యరు. కానీ ఈమెకు అన్నీ కావాలని చెప్పి అన్ని ఫెసిలిటీస్ తీసేసుకొని ఇంకా పని చేసుకుంటా ఉంది. పని చేసుకుంటామంటే అప్పుడు ఇదంతా పూణేలో జరిగిన స్టోరీ. ఇక దానికి కోర్టు ఏం చెప్పిందంటే ఇట్లా కుదరదు, ఇట్లా ఉన్నప్పుడు చేయడానికి రాదు అని ఎవరో కేసు ఫైల్ చేస్తే అది కోర్టుకు పోయింది. కోర్టుకు పోయిన తర్వాత కులకర్ణి, గుర్తుపెట్టుకోండి ఈ పేరు, కులకర్ణి ఈజ్ ద జడ్జ్, రైట్? ఆయన ఏం చెప్పిందంటే ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా అక్కడి నుంచి వచ్చి అది బాంబే హైకోర్టు నుంచి ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గర ఉంది. వీళ్ళు ఏం చేసిందంటే ఆమె మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటలేరు. ఈమె చేసింది తప్పే అంటే ఈమె చేసిందని చెప్తలేరు. ఒక ప్రొబేషన్లో ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అట్లాంటి పనులు చేయరాదు, కానీ పోస్ట్ పోన్ చేస్తాం. ఇప్పుడు ఏది పోస్ట్ పోన్ చేస్తారు సుప్రీంకోర్టు జడ్జిలు, మీరు ఎందుకు పోస్ట్ పోన్ చేస్తారు? అది మీకు అర్థమవుతుందా? అది మీకు అర్థమైతే చాలు. కనీసం మా అందరి సంగతి దేవుడేరు, ఏదో ఒకటి చూస్తాం. కానీ అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఐఏఎస్లు అంటే వీళ్ళంతా సిస్టమ్లలో ఉంటారు, బ్యూరోక్రటిక్ సిస్టంలో. ఇప్పుడు సిబిఐలల్లా, ఈడీలల్లా, లేకుంటే దీన్ని మన ఎలక్షన్ కమిషన్స్, ఇంకా మామూలుగా గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీస్, వీళ్ళందరూ ఉంటారు కదా. వీళ్ళందరూ అందులోనే ఉన్నారు, ఒక్కోలేనికి ఒకరు భాగస్వాములాగా తయారైపోయినారు. ఇక వీళ్ళందరూ అసలు సిస్టమ్స్ అన్నీ కరప్ట్ అయిపోయినాయని చూస్తే ఇక కరప్షన్ అయిన సిస్టమ్ని ఏమైనా బాగుపడుద్దాం న్యాయ వ్యవస్థ దగ్గరకు పోతా అంటే అవి ఇంకో లెవెల్లో ఉంది. ఇప్పుడు ఇంకోటి చూపిస్తుంది చూడండి ప్రజలారా. ఈయన పేరు రామ్ నారాయణ్ మిశ్రా. ఇక ఈ రామ్ నారాయణ్ మిశ్రా ఏం చెప్పిండంటే దేవుడా, అసలు ఈ మాటలు వినడానికే అసలు నాకు బాగా కష్టంగా ఉంది. సో ఇది మొన్న 19th రోజేమో పూజా కేట్కర్ది, ఇక నిన్న 20 తారీఖు నాడేమో ఈయన రామ్ నారాయణ్ మిశ్రాది. ఇక ఈయన రామ్ నారాయణ్ మిశ్రా, ఈయన ఏంటంటే ఈయన కేసు ఇక నిన్నటిది చూసిన కదా. ఇక్కడ ఈ పదాలు పలకాలంటేనే నాకు సిగ్గుగా అనిపిస్తుంది. అంటే ఏం చెప్తున్నంటే ఒక అమ్మాయి, ఒక 11 సంవత్సరాల ఒక అమ్మాయి, ఒక దుర్మార్గుడు ఓకే చెస్ట్ దగ్గర ఎట్లా పడితే అట్లా మిస్బిహేవ్ చేసి ముట్టుకోవడము, కింద ప్యాంట్ దగ్గర ఎట్లా అంటే అట్లా మిస్బిహేవ్ చేసి ముట్టుకోవడం, అది రేప్ కేసు కింద రాదంట. మరి ఈయనే రామ్ నారాయణ్ మిశ్రా, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఇదే నీ కూతురు జరిగితే, 11 సంవత్సరాలు ఉంది కదా, నీ కూతురుకో నీ దగ్గర బంధువులకో ఎవరికైనా జరిగితే దీన్ని ఇట్లనే వదిలిపెడతావా? నువ్వు మనిషివేనా? అసలు నీకు మనిషి అనే ఒక్క పర్సెంట్ అయినా ఎవరన్నా నేను మనిషి అన్నోనికి ఇక నేను ఏం చెప్పాలో నాకు తెలియదు. ఈయన మాత్రం నా మనసులో ఒక పశువు కన్నా అధ్వానం. ఆయన బిడ్డకి ఇదే మాట జరిగితే మరి ఆయన ఇట్నే బిహేవ్ చేస్తారా అనేది నేను అడుగుతా. కోర్టు జడ్జిమెంట్ ఇదే ఇస్తే మరి ఆయన ఏం చేస్తాడు? ఎందుకంటే ఇది నేను రాసుకొచ్చిన చూడండి ప్రజలారా, ఒక తండ్రి ఆవేదన కూడా రాసుకొచ్చిన ఇక్కడ. నేను డన్ దాట్ చూపిస్తాను. ఇక్కడ కిందకు వచ్చేసింది ఇక్కడ. ఎస్, యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ ఎ గర్ల్ ఐ హ్యావ్ స్టార్టెడ్ హేటింగ్ దిస్ కంట్రీ. అంటే ఇక ఈ ఎవరో ఒకరు రాసుకొచ్చింది, ఇక ఆయన రాసుకురావడం అనేది కాదు. కానీ ఇప్పుడు నాది తండ్రి రోలా, నేను నేషన్ ఫస్టా అని చెప్పి ఆయన ఒక బాధతో రాసుకొచ్చిండు ఆ తండ్రి. అర్థమైంది ప్రజలారా? ఒక తండ్రి ఒక బాధతో రాసుకొచ్చిండ్రు. అంటే ఇట్లాంటివి జరిగితే
మరి నేను ఈ దేశానికి నేను ఎట్లా విధేయుడు లేకుండా నా బిడ్డకి ఇంత అన్యాయం జరుగుతాయని చెప్పి రాసుకొచ్చాడు. మరి మన అందరం మనుషులమే అయితే మనం కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక ఇంకోటి చూపిస్తా, ఇంకొక అతి దరిద్రుడు. ఇగో ఈ అతి దరిద్రుని పేరు చూడండి ప్రజలారా, వీని పేరు వర్మ, యశ్వంత్ వర్మ. ఈ దరిద్రుడి పేరు యశ్వంత్ వర్మ. దీనికి కొలీజియం ఇంకా మొత్తం అండ కొలీజియం మొత్తం కూడా ఏం చేసిందంటే ఈయనను కాపాడుతుంది. ఇప్పుడు ఏమైందంటే మొన్న వీళ్ళింట్లో యశ్వంత్ వర్మ వాళ్ళ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఫైర్ యాక్సిడెంట్లో ఈ ఫైర్ ఫైటర్స్ కోసం వస్తారు కదా, ఫైర్ ఫైటర్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఒక రూమ్లో మొత్తం డబ్బిగా అసలు ఒక 50 కోట్లు దొరికిందంట. అంటే ఇది అక్కడిక్కడ చెప్పిన విషయం, ఇలా ఎంత ట్రూత్ ఉందో మనకు తెలియదు కానీ చెప్తున్నా, 50 కోట్లు దొరికిందంట. దాన్ని మొత్తానికి 15 కోట్లకు కుదించారు. మరి 30 కోట్లు ఏడిపోయిందో ఇక మనకు తెలియదు దాని సంగతి. ఇంకా ఆ తర్వాత ఏమైంది తెలుసా, ఇంకా కామెడీ ఏంటంటే మొత్తం ఈవినింగ్ వచ్చేసరికి అలా అంటే మొత్తం ఇది ఇన్ కోర్టులో అంటే కోర్టు ఇన్ హౌస్లో దీన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు. రెండు కైండ్స్ ఆఫ్ ఎంక్వైరీలు చేస్తారు. 2 కైండ్స్ ఆఫ్ ఎంక్వైరీలలో ఒకటేమో ఫస్ట్ ఇన్ కోర్టులో చేస్తారు, సెకండ్ సెక్షన్ ఏమో ఇంకా ఏమైనా తప్పిదం ఉంటే దాన్ని సుప్రీంకోర్టులో కూడా చేస్తారనమాట. అంటే సుప్రీంకోర్టు జడ్జిలు చేస్తారు. సో ఒక జడ్జి మీద అలిగేషన్స్ వస్తే ఈ 2 సిస్టంలలో చేస్తే, ఇప్పుడు ఫస్ట్ సిస్టంలో ఏమైంది, ఆ డబ్బు దొరకలేదు, ఆ వీడియోలు లేవు, ఫోటోలు లేవు, ఏం లేదు కాబట్టి ఇక దాన్ని ఏం లేదని చెప్పి మొత్తం కేసు క్లోజ్ చేసిండ్రు. మరి కేసు అట్లా ఏం లేనప్పుడు క్లోజ్ చేస్తే ఈ న్యూస్, ఈ మీడియా ఇవన్నీ మరి ఎందుకు మొత్తుకుంటున్నారు? మరి ఆయన ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ట్రాన్స్ఫర్ ఎక్కడికి చేసిండ్రు? ఆయన ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్కు మార్చిండ్రు. ఇంతకంటే ముందు ఆయన అలహాబాద్లో ఉంటారు. ఇప్పుడు అలహాబాద్ వాళ్ళు ఏం చేసినట్ట, బార్ కౌన్సిల్ వాళ్ళు ఏం చేసినట్టే, లేదు ఈయన మాకు వద్దు, ఈయన వస్తే మొత్తం మా రెప్యుటేషన్ బాగా టార్నిష్ అవుతుంది, ఈయన మాకు వద్దు అని మళ్ళీ వాళ్ళు వెనక్కి పంపించేసారు మాకు వద్దని చెప్పి. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కొలీజియం ఇక్కడ చూడండి, వీళ్ళు జడ్జిలందరూ కలిసి కూర్చొని ఆయన క్లీన్ చిట్ ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ట్రాన్స్ఫర్ చేసిస్తే ట్రాన్స్ఫర్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకుంటే ఇప్పుడు క్లీన్ చిట్ ఇచ్చిండ్రు. అంటే ఏం ఆలోచన చేస్తుండ్రు సుప్రీంకోర్టు అనేది? ప్రజలారా, అంటే ప్రజలు కూడా కరప్ట్ అయి ఉన్నారంటే ఇక్కడ ప్రజలు విపరీతంగా కరప్ట్ ఉన్నారు కాబట్టి మనం విపరీతంగా కరప్ట్ పొలిటీషియన్లు ఎంచుకుంటున్నాం. ఈ విపరీతమైన కరప్ట్ పొలిటీషియన్లు సిస్టంలో అన్నింటినీ నాశనం పట్టించింది, ఇంక్లూడింగ్ జ్యుడిషియరీ. సో ఇక్కడ కొలీజియం మొత్తం అండగాసింది ఆయనకు ఇక అండగాసి ఇక చేస్తూ ఉంది. ఇట్లా ఈ వ్యక్తి ఇంతకంటే ముందు ఏం చేసిండో చెప్తారు. యశ్వంత్ వర్మ 2024 ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా, వీటిని ఫ్రీజ్ చేసేసిండు. ఆమ్ ఆద్మీ పార్టీ సత్యేంద్ర జైన్ని తీసుకుపోయి ఏమున్నది లేదా ఏం లేకుండా కూడా ఆయన మొత్తం జైల్లో నెట్టేసాడు. ఒక సంవత్సరం నుంచి అన్ని జైలునే ఉన్నాడు ఆయనగా. సో వీళ్ళు చేసేటి అరాచకాలు ఎట్లున్నాయంటే ఎట్లా పడితే అట్లున్నాయి ఇక. సో దీన్ని మరి డబ్బులు తీసుకొని చేసిన అంటే మరి ఇప్పుడు ఆ డబ్బులు దొరికినాయన్నది ఒకటి, ఇక దొరకలేదని నేను అంటాడు. ఇంకా కిందికి పోయి చూద్దాం ప్రజలనా. సో ఇవి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. ఇంకో సెక్షన్ చూపిస్తాం మీరు. ఇగో ఇక్కడ ఎట్లుంటుందంటే ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు వాళ్ళతో కూర్చోవద్దు, కానీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మోడీ గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందరితోటి ఇక్కడ కూర్చున్నారు. సో ఇట్లాంటివి చేయడానికి రాదు బేసికలీ, ఇది కరెక్ట్ కాదన్నమాట. సో ఇంకా కొంచెం కిందికి దిగి చూపిస్తాయి. ఈ సుప్రీంకోర్టు ఈ న్యాయ వ్యక్తులు వీళ్ళంతా ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, కాంగ్రెస్ రాజకీయం చేసిన కాలంలో కాంగ్రెస్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఎవరికి? జస్టిస్ రంగనాథ్ మిశ్రా. ఈయన రంగనాథ్ మిశ్రా ఏం చేసిందంటే 1984లో మీకు తెలుసు కదా, అప్పుడు ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు అలా కలవలో జరిగింది. దానికి క్లీన్ చిట్ ఇచ్చేసింది. క్లీన్ చిట్ ఇచ్చేస్తే ఈయన తర్వాత రిటైర్ అయిన తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్కు చైర్మన్ చేసినారు, ఆ తర్వాత రాజ్యసభకు పంపించారు. మరి ఈయన ఎందుకు వీళ్ళు ఎథికల్గా కరెక్ట్ ఉన్నారా ఒకసారి ఆలోచించుకోవాలి. జడ్జిలు ఎథికల్గా కరెక్ట్ ఉన్నారా అంటే నాకైతే వీళ్ళు ఎథికల్గా కరెక్ట్ ఉన్నట్టు కనిపిస్తలేదు. దీనికి నేను ఏదో ఒక రోజు చట్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందేమో, బట్ దట్స్ ఫైన్. ఏముంది, మనం న్యాయమే మాట్లాడుతున్నాం. మనం దొంగలం కాదు, మనం దొంగతనాలు చేయలేదు, వీళ్ళు చేసినవి చూపిస్తున్నాం. మనం చరిత్ర ఎట్లుందో అట్నే చూపిస్తున్నాం. అందులో మనం డొంక తిరుగుడు లేదు, అబద్ధాలు లేవు. ఇది కాంగ్రెస్ అనే బీజేపీ అనే కాదు, జ్యుడిషియల్ సిస్టమ్ మీద మాట్లాడుతున్నాను నేను. నెక్స్ట్ ఇప్పుడు ఈయన ఎట్లున్నాడు, ఈయన చూడండి, అభయ్ తిప్సే. ఈ అభయ్ తిప్సే ఏం చేసిందంటే ఇక బెస్ట్ బేకరీ కేసు, సోహబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చేసింది. కనుక ఇక కాంగ్రెస్ ఇక ఆయనకి ఏం చేయాలో అది చేసింది. ఇంకా అన్నిటికంటే ఇంకో కామెడీ ఇక్కడ చూపిస్తుందండి. బహ్రూలాల్ ఇస్లాం ఈయన రిటైర్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక రాజ్యసభ మెంబర్ ఇచ్చింది. తర్వాత ఏం చేసింది, రాజ్యసభ అయిపోయిన తర్వాత మళ్ళీ హైకోర్టును ఒక జడ్జిలాగా అపాయింట్ చేసింది. హైకోర్టు అయిపోయిన తర్వాత అక్కడ రిటైర్ అయిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు పంపించాడు. సుప్రీంకోర్టు అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు ఈయన ఏం చేసిండు, ఈయన క్లీన్ చిట్ ఇచ్చాడు. మళ్ళీ రంగనాథ్ మిశ్రా చేసిన ఒక తప్పిదానికి ఈయన క్లీన్ చిట్ ఇచ్చాడు. ఇది ఇచ్చిన మళ్ళీ దీనికి సత్కారంగా మళ్ళీ రాజ్యసభకు పంపించాడు. అంటే రాజ్యసభ, మళ్ళీ హైకోర్టు, సుప్రీంకోర్టు, మళ్ళీ రాజ్యసభ. అంటే అసలు సుప్రీంకోర్టుకు ఏమన్నా కనీసం ఏమన్నా గౌరవ మర్యాద వాళ్ళకు ఉన్నాయా?
వాళ్ళు ఏమైనా చేద్దాం అనుకున్న పని ప్రాపర్గా చేస్తున్నారు. ప్రజలారా వీలైతే ఈ వీడియో అంతా చూడండి. వీళ్ళు చేసిన అరాచకాలు జ్యుడిషియరీ సిస్టమ్‌ని క్వెషన్ చేయడానికి ఉండదు. అయితే ఇప్పుడు ఎవరినన్నా మనం ఇంపీచ్ చేయాలి అంటే ఎవరైనా జడ్జ్ హైకోర్టు జడ్జ్ ఏమైనా దొంగతనాలు ఇట్లాంటివి ఏమైనా చేసినట్టు ఆయన ఇంపీచ్ చేయాలంటే పార్లమెంట్ చేయాలి. పార్లమెంటే ఇంపీచ్ చేయవచ్చు. మిగతా వాళ్ళు చేయడానికి రాదు. సో అంటే వీళ్ళు 100% ఇక ఫుల్లీ ప్రొటెక్టెడ్ అనుకోవచ్చు ఒక మాటకొస్తే ఇక. అంత ప్రొటెక్టెడ్ వీళ్ళు. వీళ్ళు ఏం చేసినా అంతే నడుస్తది. వాడు చూసిండు కదా! ఆ 11 ఏళ్ల అమ్మాయికి అది రేప్ విక్టిమ్ కాదు అని చెప్తాడు ఈడు. ఇంకోడేమో ఇట్లాంటివి చేస్తాడు. సరే వీళ్ళ కథ అయిపోయింది. ఇప్పుడు ఇగో ఈ దరిద్రుడు మాషి అని ఉంటాడు. ఈ మాషి అనే దరిద్రుడు ఏంటంటే చండీగఢ్ ఎలక్షన్స్ అయినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లు అన్నీ తీసుకుపోయి బీజేపీకి గుద్దాడు. ఈ బీజేపీకి గుద్ది ఇటు గెలవకుండా చేసేసాడు కాంగ్రెస్ని. అయితే ఇది సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత ఈ సుప్రీంకోర్టులో ఈ కేసు ఎక్కడ తెలియదు. మళ్ళీ ఇడు జాయిన్ అయిపోయాడు నేను జాబ్లో. ఈ వ్యక్తి ఈ దరిద్రుడు మళ్ళీ జాబ్లో జాయిన్ అయిపోయాడు. అంటే జ్యుడిషియరీకి ఏ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదు. ప్రజలారా నేను మీకు ఏం చెప్తున్నా అంటే జ్యుడిషియరీకి 1% రెస్పాన్సిబిలిటీ కూడా కనిపిస్తలేదు నాకైతే. వీళ్ళు ఇట్లాంటివి చేసిన తర్వాత ఎట్లా అనిపిస్తుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. నా సంగతి పక్క పెట్టండి, మీరు ఆలోచించండి. తర్వాత ఇంకో కొంచెం కిందికి వెళ్ళి చూపిస్తాను మీకు. ప్రజలారా ఇగో ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ఫైర్ ఫైటర్స్ వాళ్ళ సంగతి ఏం చెప్పారో చూడండి. కొలీజియం షిఫ్ట్స్ హిమ్ టు పేరెంట్ అలహాబాద్ హైకోర్టు. అయితే వాళ్ళు వద్దని చెప్పారు. తర్వాత ఈ సుప్రీంకోర్టు కొలీజియం మీటింగ్లో అయినప్పుడు కొంతమంది ఏం చెప్పినంటే మరి ఇట్లా ఉంచడం వల్ల మనకు బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి ఇట్లాంటివి చేయడం జరిగింది. ఈయన రిజైన్ చేస్తే బాగుండు అని చెప్పిండు. కానీ ఈయన రిజైన్ చేసే క్రమం లెక్క కనిపిస్తలేడు. తర్వాత ఇక్కడ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే చీఫ్ జస్టిస్ కూడా ఒక ఒక రిమూవల్ ప్రాసెస్ చేసేది ఉంటుంది. మరి అది ఎంతవరకు జరుగుతుంది అంటే జరగదు. ఎందుకు జరగదు అంటే క్లీన్ చిట్ ఇచ్చేస్తారు. ఎట్లా క్లీన్ చిట్ ఇచ్చేస్తారంటే ఈయనకి ఏం జరగలేదు, ఈయన ఏం ఫోటోగ్రాఫ్ ఎవిడెన్స్ లేదు కాబట్టి ముందరికి వెళ్ళిపోతుంది. చూసింది కదా ఇది. తర్వాత ఇగో ప్రజలారు ఈ రామ్ నారాయణ మిశ్రా చేసిన ఇంకా వేద పని ఇప్పుడు చూసింది కదా మీరు. తర్వాత ఇంకేమున్నాయి ఇగో ఇది ఇంతకంటే ముందు కూడా మీకు చూపించినాను. అయితే ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఒక కన్క్లూజన్ కాడికి తీసుకొచ్చినాయి. ఈ కన్క్లూజన్ ఏంటి అంటే మొత్తానికి కరప్షన్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియన్ జ్యుడిషియరీ. ఇది నేను చెప్పింది కాదు, గ్రోక్ చెప్తుంది. గ్రోక్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎవరిది? ట్విట్టర్ వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే గ్రోకు. గ్రోక్ ఏం చెప్తుందంటే కరప్షన్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియన్ జ్యుడిషియరీ. ఇగో ఈయన నాగార్జున రెడ్డి గారు అనే అతను ఇగో ఇది గ్రోక్ నడితే గ్రోక్ ఈ మాట చెప్పింది. అంటే ప్రజలారా మనము కొంత మారాల్సిన అవసరం ఉంది. ఒక ఎంచుకునే వ్యక్తిని ప్రాపర్గా ఎంచుకోవడము, ఈ జ్యుడిషియరీని ప్రాపర్గా చేయడము, బ్యూరోక్రసీని ఇంకా కొంత సిస్టమేటిక్గా చేయడము, ఇట్లా చాలా పనులున్నాయి మనందరికీ కూడా. మనం ఎన్ని రోజులైతే మనము ఎంతో కొంత ఈ అంటే కరప్షన్ను మనం యాక్సెప్ట్ చేస్తామో అన్ని రోజులు మనకి ఇట్లాంటి అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఒకటి ఉంది. మనం దీన్ని ఇట్లాంటి దొంగతనాలని కనుక యాక్సెప్ట్ చేసుకుంటూ పోతే మన పిల్లలకు ఫ్యూచర్లో ఉద్యోగాలు దొరకవు. ఇప్పుడు ఇన్ని రోజులు వెస్టర్న్ వరల్డ్ ఒక క్రితం 30 ఇయర్స్ నుంచి వెస్టర్న్ వరల్డ్ బాగానే ప్రొటెక్ట్ చేసింది మన ఇండియన్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ని. ఇప్పుడు ఆ రోజు లేదు. ఇవాళ చూస్తూ ఉంటే ఐటీలలో జాబ్ల మీద జాబ్లు ఎగిరిపోతూ ఉన్నాయి. నిన్న నేను చూస్తూ ఉంటే 50,000 జాబ్లు బెంగళూరులో వెళ్ళిపోయినాయి. రియల్ ఎస్టేట్ ఒక్క దెబ్బకు కింది పడిపోయింది. అంటే ఆలోచించుకోండి. ఒక 9-10 సంవత్సరాలు చేసిన ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట, ఒక స్టోరీ. 9-10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తికి ఒక ఇంటర్వ్యూ కాల్ రావట్లేదంట 3 నెలల నుంచి కూడా. సో అంటే యూ క్యాన్ అండర్స్టాండ్ వేర్ ద సిచ్యువేషన్ ఇస్. ఇంకా బెంగళూరు రియల్ ఎస్టేట్ అంత లెవెల్లో పడిపోయింది అంటే ఇంకా హైదరాబాద్ ఇవి కూడా పడిపోతాయన్నట్టే. సో సిస్టమ్ మెయింటైన్ కాదు. మనం వీలైనంత మట్టుకు సిస్టమ్ని మంచిగా చేసుకోవాలంటే కొంత న్యాయబద్ధంగా ఉండేదాన్ని ఎలక్షన్లలో మనం ఎంచుకోక తప్పదు. లేకుంటే వీ ఆల్ విల్ బి డూమ్డ్. మన అందరి సంగతి అవుతుంది. ఓకే, ఏమైనా కమెంట్స్ ఉంటే కింద పెట్టండి. ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.